మన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఈయన తెలిసి చేస్తాండా, తెలియక చేస్తాండా, లేదా కావాలని చేస్తాండా, ఇరికియాలని చేస్తాండా తెలియదు. కానీ ఈయన చేసే ప్రతి మాట, చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట రాహుల్ గాంధీ టార్గెట్గానే ఉంటున్నాయి. మామూలుగా ఎవరైనా సరే ఏదైనా రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించి ఏ పార్టీ నుంచి సీఎం అయితే ఆయన వ్యాఖ్యలు ఎట్లుండాలి, వేరే అవతలి పార్టీ మీదనో వ్యాఖ్యలు చేస్తారు, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనో వాళ్ళ టార్గెట్గానో మాట్లాడతారు వీళ్ళు. ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలోనైనా మనం గిట్లనే చూస్తున్నాం, పాలిటిక్స్ గట్లనే ఉంటాయి. ఇప్పుడు ఒక పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనుకో, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదన్నా ఆరోపణలు చేయాల్సి వస్తే, లేకపోతే ఏదన్నా ఇరికిచ్చే మాటలు మాట్లాడితే ఎవరి మీద మాట్లాడతారు? బీజేపీల మీద మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ కూడా రాహుల్ గాంధీని ఇరికిచ్చేటట్టే ఉన్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, ఈయన సీఎం అయినప్పటి నుంచి ఇవాళటి వరకు కూడా ఈయన టార్గెట్ ఎవరంటే రాహుల్ గాంధీ. అదేంటి రాహుల్ గాంధీ ఎందుకు టార్గెట్ అవుతాడు? రాహుల్ గాంధీ హైకమాండు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, లేకపోతే రాహుల్ గాంధీకి చెప్పకపోతే ఇక్కడ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగదు, రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకోకపోతే ఇక్కడ అసలు ఏం జరగదు, హైకమాండ్ ఆదేశాలతోనే ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పనులు జరుగుతాయి కదా, ఈయన టార్గెట్ రాహుల్ గాంధీ ఎందుకు అవుతాడు? ఇక అట్లా కావద్దు కదా, తప్పేమన్నా చెప్తుర్రా ఇల్లు అనుకుంటారా? కాదు, నిజమే చెప్తాను. ఏ సందర్భాలలో ఆయన రాహుల్ గాంధీ టార్గెట్గా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తుండో ఒక్కసారి నిన్న మాట్లాడిన మాటలు వినిపిస్తా. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో వినుర్రి, విన్న తర్వాత ఏంది అనేది ఒక్కసారి మాట్లాడదాం మనం. మోడీ గారు నేను బీసీని అంటాడు. ఇది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో పిఎం మీద మాట్లాడిండి. ఈయన నరేంద్ర మోడీ మీద, మోడీ కులం మీద ముఖ్యంగా. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇచ్చేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీలు ఉన్నా కదా, మీకందరికి ఎందుకు అంటుండు? ఇదే ఒక్కసారి విన్నారు కదా, మోడీ అసలు పుట్టుకతోని బీసీ కాదు, ఆయన సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీలలో కలుపుకున్నాడు, ఆయన అసలు బీసీనే కాదు అంటుండు. దీన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా, చాలా తెలుసుకున్న తర్వాత మాట్లాడుతున్నా, ఆయన అసలు బీసీనే కాదు అంటుండు. అసలు నిన్న ఈ జరిగిన మీటింగు ఏదో కులాల పంచాయతీకి సంబంధించిన మీటింగ్లో పోయే మాట్లాడలేదు, ఇంకొకటి కాదు, ఏదో మీటింగ్లో మాట్లాడుతూ బీసీ కులాన్ని తీసుకొని వచ్చి బీసీ మోడీ ప్రస్తావన తీసుకొని వచ్చి మోడీ అసలు బీసీనే కాదు అని మాట్లాడిండు. దానికి బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా? ఇవాళ బీజేపీ వాళ్ళు అందరూ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అంటే, సరే మా నరేంద్ర మోడీ కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, అసలు నీ రాహుల్ గాంధీ కులం ఏంది చెప్పు అంటారు. అసలు రాహుల్ గాంధీ కులం ఏంది? ఆయన బీసీలలోనే పుట్టిండు, ఆయన కులాన్ని సీఎం అయిన తర్వాత బీసీలలో కలుపుకున్నాడు అని మీరు చెప్తున్నారు కదా, అసలు మీ రాహుల్ గాంధీ కులం ఏందో చెప్పుర్రి. ఇప్పుడు ఈయన చేసే మా పనులన్నీ ఎట్లుంటాయి అంటే, ఏదో చెయ్యాలనుకొని మళ్ళా చుట్టూ తిప్పుకొని వచ్చి రాహుల్ గాంధీ మెడకు చుడతాడు. అసలు రాహుల్ గాంధీ కులమేంది? ఇలా పొద్దుగాల నుంచి బీజేపీ వాళ్ళు ఒకటే తిట్టుడు. అసలు మీ రాహుల్ గాంధీ కులమేంది చెప్పుర్రి ఫస్ట్, మా మోడీని అనే అర్హత మీకు ఎక్కడిది, మీ రాహుల్ గాంధీ కులమేందో చెప్పుర్రి అంటారు బీజేపీ నాయకులందరూ కూడా. బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎంపీలందరూ కూడా పొద్దున్న నుంచి ఒకటే మాట మాట్లాడుతారు. అసలు రాహుల్ గాంధీ ఎవరు, రాహుల్ గాంధీ కులమేందో తెలియదు ఫస్ట్ నువ్వు. మా దేశానికి ప్రధాని మీద మాట్లాడేటప్పుడు కనీసము ఏది పడితే అది మాట్లాడొద్దు అనే సోయి లేదు. ఏది పడితే అది అంటే గతంలో ఆయన ఇష్టం వచ్చిన లెక్క, అంటే పెద్దోళ్ళ మీద మాట్లాడితే పెద్దోడు అయిపోతా అన్న లెక్క మాట్లాడిండు గతంలో కూడా. ఇప్పుడు కూడా గట్లనే మోడీ మీద మాట్లాడితే పెద్దోడిని అయిపోతా, లేకపోతే నేషనల్లో చర్చ జరుగుతుంది దీని మీద, మీడియాలో కూడా, జాతీయ మీడియాలో కూడా చర్చలు జరుగుతాయి అనేటువంటి దాని మీద అసలు సంబంధం లేని వేదిక మీదకి పోయి సంబంధం లేని మాటలు మాట్లాడిండు. మీ రాహుల్ గాంధీ కులం ఏంది చెప్పుర్రి అంటారు ఫస్ట్ వీళ్ళు. ఇది మొదటిసారి కాదు ఈయన రాహుల్ గాంధీని ఇరికించుడు. గతంలో అదానికి సంబంధించిన ఇష్యూ జరిగింది కదా, ఒక దిక్కు పార్లమెంట్లో అదాని మీద వాళ్ళ రాహుల్ గాంధీ పోరాడుతూ ఉంటాడు. అదాని మొత్తం దేశాన్ని దోచేసుకుంటుండు, అదాని మీద ఎంక్వైరీ జరగాలి, అమెరికా ఇంకా పెద్ద పెద్ద దేశాలు కూడా ఆయన మీద ఎంక్వైరీకి ఆదేశించినాయి, మనం కూడా ఎంక్వైరీ చేయాలి, లేదంటే అదాని మొత్తం దేశాన్ని దోచుకుంటుండు అని ఒక దిక్కు పార్లమెంటు బయట రాహుల్ గాంధీ అదాని మీద పోరాడుతుంటే, ఈయన ఏం చేసిండు, అదానితోని దావోస్లో ఒప్పందాలు చేసుకున్నాడు. ఇక్కడనేమో ఇంట్లో ఈయన జూబ్లీ హిల్స్ ఇంట్లో అదానిని పిలిచి 100 కోట్ల
ఫండ్ తీసుకున్నాడు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు తీసుకున్నాడు. సరే, తర్వాత రాహుల్ గాంధీ తిడితే దాన్ని వెనక్కి ఇచ్చిండు, అది వేరే ముచ్చట అనుకోర్రి. ఒక దిక్కు పార్లమెంట్లో ఆయన రాహుల్ గాంధీ అదాని మీద తిడతా ఉంటే ఈయన అదానితోని మీటింగ్లు పెట్టిండు, అదానితోని దోస్తాన చేసిండు, అదానితోని డబ్బులు తెచ్చుకున్నాడు. సో దానికి మీద కూడా నేషనల్ మీడియా రాహుల్ గాంధీని అడిగినప్పుడు అసలు ఆయనకు ఆన్సర్ లేకుండా పోయింది. సరే, మీరేమో అదాని మీద ఫైట్ చేస్తా అంటున్నారు, మరి మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అదానితోని ఒప్పందాలు చేసుకుంటున్నాడు, ఎంఓయూలు చేసుకుంటున్నాడు, మరి దీన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు అంటే అసలు ఆయనకు ఆన్సర్ లేకుండా పోయింది. దాని తర్వాతనే పిలిచి తిట్టిరటీనని. ఒక దిక్కు మన రాహుల్ గాంధీ ఆయన మీద పోరాడుతూ ఉంటే మీరెందు పోయి మళ్ళీ ఆయనతో ఒప్పందాలు చేసుకుంటారు అంటే అప్పుడు 100 కోట్లని వెనక్కి ఇచ్చిండు. ఏడుచుకుంటూ ఆ రోజు మనం ప్రెస్ మీట్ చూసినాం కదా, ఏడుచుకుంటా నేను ఏదో చేద్దామనుకున్నా, ఇక్కడ విద్యార్థులకి పనికొచ్చేలాగా వీళ్ళు ఇస్తే దాన్ని వెనక్కి ఇప్పించేటట్టు చేసిర్రు, అది ఇదని మాట్లాడిరు. దాని తర్వాత ఇంకొకటి కూడా చేసిండు. ఇప్పుడు బీసీ కులగణన తెలంగాణలో ఎంత పెద్ద రచ్చకు దారితీసింది, ఎంత దారుణం. బీసీ సంఘాలన్నీ కూడా చాలా దారుణమైనటువంటి వ్యతిరేకిస్తున్నాయి. అసలు మా సంఖ్యను తగ్గించి చూపించే ప్రయత్నం చేసిర్రు. 50కి పైగా ఉన్న మమ్మల్ని 42-46% పట్టుకొని వచ్చిర్రు. అసలు మిమ్మల్ని రిజర్వేషన్లు ఇస్తామని చెప్పమన్నది ఎవరు? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఇప్పుడు బీసీ కులాలకి రిజర్వేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పే వరకేమో మా సంఖ్యను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఇది కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రాజెక్టే ఇది. రాహుల్ గాంధీ పదే చెప్పుకుంటూ వచ్చిండు. చాలా రాష్ట్రాలలో కూడా చెప్పారు. వాళ్ళు ఎన్నికలైన తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కావచ్చు, లేదంటే ఎన్నికలు అవుతున్నప్పుడు ఆ రాష్ట్రాలలో ప్రచారంకి పోయినప్పుడు రాహుల్ గాంధీ చెప్పిండు, మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీసీ కులగణన చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ రాష్ట్రాలలోనే కాదు, కేంద్రం కూడా దీన్ని తీసుకొని దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని బీసీ కులగణనకి సంబంధించినటువంటి ఓవరాల్ కులగణన, బీసీ కులగణనకి సంబంధించినటువంటి దాని మీద కేంద్రం కులగణన చేయాలి అనేటువంటిది ఆయన పదే డిమాండ్ చేస్తూ వస్తుండు. తెలంగాణలో మేము చాలా ప్రెస్టీజియస్గా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని మహారాష్ట్ర ఎన్నికలలో కూడా రాహుల్ గాంధీ చెప్పిండు. సో ఇంతటి రాహుల్ గాంధీ ముందు నుంచి చెప్తున్నటువంటిది కులగణన విషయంలో కూడా వీళ్ళు ఏం చేసిరు, వీళ్ళ రిపోర్ట్ని తెలంగాణ ప్రజలు ఎంత ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు, బీసీ సంఘాలు ఎంత ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు, వేరే పార్టీలలో ఉన్నటువంటి బీసీ నేతలు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది చూసినాం కదా మనం. సో మొత్తం చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈయన టార్గెట్ ఎవరు అంటే రాహుల్ గాంధీ అనేది అర్థమవుతుంది కదా. నేను ఫస్ట్ చెప్పిన కదా ఈయన టార్గెట్ ఎవరు, రాహుల్ గాంధీ అనేది. ఎందుకు టార్గెట్ అంటే గిందికి ఈయన చేసే పనులన్నీ కూడా తిరిగి పోయి మళ్ళీ రాహుల్ గాంధీ మెడకు చుట్టుకుంటాయి. రాహుల్ గాంధీ చేస్తా అన్న పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఆయన నిరికిచ్చేలాగానో లేకపోతే ఆయననే మళ్ళీ తిట్టించేటట్టు. ఇప్పుడు మామూలుగా ఏదన్నా రాష్ట్రాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సీఎంగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి పనికొచ్చే పనులు చేయాలి కానీ మా రాహుల్ గాంధీని తిట్టించే పనులే చేస్తుండేంది ఈయన అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే అసలు గుసగుసలు ఆడుకుంటున్నారట. గాంధీ భవన్కి వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా దగ్గర చిట్చాట్ల దగ్గర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ చివరికి కార్యకర్తలు కూడా ఏంది అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గున్నీనే ఈయన చేసే మాటలు, చెప్పే పనులన్నీ కూడా అసలు నిన్న చేసిన కమెంట్ల మీద కూడా ఇవాళ అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చెప్పుకోవాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదట. రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ కూడా గిట్లనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ టార్గెట్ ప్రతిపక్షాల బేస్డ్గా ఉండవు. ఈయన చేసే పనులన్నీ కూడా టార్గెట్ రాహుల్ గాంధీగానే ఉంటున్నాయి.